ఈరోజు కొన్ని రకాలైన ఊర కుక్కలకి ఏం పని ఉంటుంది? గమనించి గుర్తించండి. ఈ ఊర కుక్కలు మరుగుతూ రకరకాలుగా మరి పిచ్చెక్కిన పిచ్చి కుక్కలకి ఇక ఏం చెప్పాలి, వాటికి తగిన గుణపాఠం నేర్పితేనే. పిచ్చెక్కిన పిచ్చి కుక్కలకి ఆ పిచ్చికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇస్తేనే దాని పిచ్చి ముదరకుండా, ఆ పిచ్చి ముదిరింది ఏమైద్ది అంటే అది చెడిపోయింది గాక దానికి పిచ్చెక్కడంతో పాటు మరి కొంతమంది కొన్ని కుక్కలకి పిచ్చెక్కిచ్చే అవకాశం ఉంది గనుక ఈ నేపథ్యంలోనే కొన్ని కుక్కల గురించి, పిచ్చెక్కిన కుక్కల గురించి మాట్లాడదామని మీ దగ్గరికి నేను రావడం జరిగింది. ఈరోజు ఎవరు ఆ పిచ్చెక్కిన పిచ్చి కుక్కలు అంటే, నీతిమంతుడు, సత్యమంతుడు, ఒక శక్తి, ఒక వ్యక్తి. ఈరోజు మనము అన్ని విధాలుగా మరి మనకు మోడలు ఆయన యొక్క సాక్షి జీవితం ద్వారా మరి కొన్ని కోట్ల మంది ప్రజలని ఈరోజు మరి దేవుడు అంటే ఎవరో, ఆ సృష్టికి కారకుడి అయిన ఎత్తి ఎవరో, మానవ జాతి సృష్టి అంతటికి కారణమైన ఆ సృష్టికర్తని మనకి తెలియపరిచిన వాడు దైవ సేవకుడు షాలేమురాజు అన్న. అలాంటి దైవజనుడు మీద ఇలాంటి మరుగుతున్న పిచ్చి కుక్కలు ఉన్నాయి. ఆ పిచ్చి కుక్కలని మీకు చూపిస్తాను. ముందుగా ఈ పిచ్చి కుక్కలు ఎలా ప్రలోభాలు పలుకుతున్నాయో చూడండి. మనకి శతకాలలో మంచి పద్యాలు ఉంటాయి. తల నుండి విషము ఫణికిని వెలయంగా తోక నుండి వృచ్చికమునకను మాస్టర్కు నిలువెల్ల విషమ కదరా సుమతి అన్నారు. వీడు హిందువుల దగ్గర దేవాలయాల పేరు చెప్పి, ఈ దొంగన మైసను హిందువుల దగ్గర దేవాలయాల పేరు చెప్పి దాచుకున్న దౌర్భాగ్యుడు. వీడి మీద గతంలో ఎన్ని కేసులు ఉన్నాయో ఏమండి. అన్నారు అక్కడ. వీడు అది వీడికే వర్తించిద్ది ఆ మాట. అదిగో వీడికే వర్తించిద్ది ఆ మాట. వీడికి నిలువెల్ల విషమే వీడికి. అందుకు నీతిమంతులుగా ఉన్నవారు ఎవరని చూసుకుంటాడు. చూసుకొని ఈ దౌర్భాగ్యుడు లేటెస్ట్గా అడుక్కుంటున్నాడు ఈ రీతిగా. నేను పిచ్చెక్కిన పిచ్చి కుక్క అని చెప్పా కదా, ఆ పిచ్చి కుక్క వీడికి సరైన ట్రీట్మెంట్ నా దగ్గర ఉంది, మెడిసిన్ ఉంది. తర్వాత నేను వీడికి ఎగ్జాంపుల్ మనం షాలిమరాజుని తీసుకుందాం. చూడండి, షాలిమరాజు అనేవాడు ఎవ్రీడే ఒక స్పీచ్ ఉంటుంది వాళ్ళ ఛానల్లో. ఈ దొంగన మైసును చర్చిలో ఎలా నడుస్తాయి, ఆదివారం పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ దొంగన మైసును ఇదంతా నీచ నికృష్ట దౌర్భాగ్యుడు. వీడు హిందువులు కాదు అసలు. వీడు వాస్తవంగా వీడు ఒక క్రైస్తవుడు. వీడు తన యొక్క ఆత్మని అమ్మివేసుకొని వీడి నాణ్యము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసం పొందిన ఆ మహాతల్లిని కూడా ఈ నీచ నికృష్ట దొంగన మైసును ఏం చేశాడయ్యా అంటే, విగ్రహారాధన వీడు చేయటమే కాకుండా, వీడి ఆత్మను అమ్ముకోవటమే కాకుండా, వీడు ఆమె ఆత్మను కూడా అమ్మాలని పసిగట్టి ఈ దొంగ బాడుకోగాడు, ఈ దొంగ ఎదవ ఏం చేశాడయ్యా అంటే, ఆమె నేను విగ్రహారాధన చెయ్యనయ్యా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా అన్నప్పటికీ ఈ దొంగవాడు, ఈ యొక్క దొంగ బాడుకోవాడు, ఈడొక్క ఆబద్ధికుడు. ఇది వాస్తవంగా హిందువు అని చెప్పుకొని బతుకుతున్నాడు. వీడు నా హైందువుల దగ్గర దేవాలయాల పేరు చెప్పి దాచుకుంటుందా ఆబద్ధికుడు వీడే. కానీ వీడు
నీతిమంతుడైన కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో ఉన్న దైవజనుడు శాలేమన్న మీద నిందా ప్రచారం. ఎవరు నమ్ముతాడు ఈ మాట? ఫస్ట్ వీడికి అరెస్ట్ వారెంట్లు ఎవరు వేశారు? నా 5వ సహోదరులు వేశారు, నా భారతదేశంలో ఉన్న ప్రజలే వేశారు. వీడి మీద కేసులు, ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలియదు. గతంలో వీడు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి 3rd డిగ్రీ వీడికి ఇచ్చారు. అయినా కుక్కకి ఎన్నిసార్లు ఎన్ని రకాలైన కర్రలు తీసుకొని కొట్టినా ఆ కుక్క తోక వంకరట్లుగా వీడి బతుకు మారుతుందా? వీడు మారదు. వీడు మారే అవకాశమే లేదు. ఎందుకు? వీడు తన ఆత్మని అమ్మివేసుకున్నవాడు. వీడు ఎస్మింటోడంటే ఇస్కరియోతు యోధ లాంటి వాడు. ఇస్కరియోతు యోధ సొమ్ము సంచి దగ్గర ఉంచుకొని ఆ సొమ్ము సంచి కోసము తన యొక్క ఆధిక్యతని, తన యొక్క ఔన్నత్యాన్ని, ఆ యొక్క ఔన్నత్యాన్ని భగవంతుడు స్పీచ్ ఉంటుంది వాళ్ళ ఛానల్లో. మామూలుగా యూద సొమ్ము సంచి కోసం తన ఆత్మను అమ్మేసుకున్న అలాంటి భ్రష్ట ఆత్మ యోధా మీద ఉంది. ఆ యోధా మీద ఉన్న ఆత్మే ఇదిగో ఈ సొంత బడుద్దాయ్ సుగుణాగాడి మీద ఉంది. ఈ సుగుణాగాడు నీతిమంతుడు కాదు, వీడు అవినీతిమంతుడు. ఎందుకంటే దేవాలయాల పేరు చెప్పి దోసుకున్న యదవాయుడు. చూడండి వీడు ఏం మాట్లాడుతున్నాడు. చర్చలు ఎలా నడుస్తాయి? ఆదివారం పెట్టుకుంటారు.